అక్కడ రాజకీయం అంటే పులి మీద స్వారీ అన్నట్టే. కిందకి దిగామో పులి మింగడం ఖాయం. కాకపోతే ఆ పులి యజమానితో చేతులు కలిపితేనో కామ్గా సడైపోతేనో కాలం కలిసి రావచ్చని అనుకుంటూ ఉంటారు ప్రత్యర్థులు. ఈ స్థాయిలో రాజకీయ ప్రత్యర్థిని ముందర పెట్టుకొని అక్కడ అధికార పార్టీ నాయకులు అంతర్గత కయ్యాలతో సతమతమవుతూ ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలోకి వచ్చిందనే గాని నేతల్లో మార్పు రాకపోవడం తెలుగు తమ్ముళ్లను కలవరి పెడుతోందట. ఇంతకీ ఎవరా నేతలు, ఎందుకా జగడాలు? పులివెందుల టీడీపీలో ఇంటి పోరు. ఇన్ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్సీ. ఎవరికి వారే యమునా తీరే. కలిసినట్టే కలిసి మళ్లీ కయ్యాలు. అసలే టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉంది పులివెందుల నియోజకవర్గం. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ అభ్యర్థిని నిలపడమే తప్ప విజయం అనే మాట మాత్రం వినబడలేదు. 2024 ఎన్డీఏ కూటమి ప్రభంజనంలోనూ ఇక్కడ ప్రత్యర్థికి కాసింత మెజార్టీ తగ్గిందేమో కానీ ఫలితం మాత్రం మారలేదు. మొత్తంగా 11 అసెంబ్లీ స్థానాలు గెలిచిన వైసీపీకి వాటిలో 3 దక్కింది కడప జిల్లాలో కాగా అందులో పులివెందుల ఒకటి. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి విజయాలు సాధిస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి రాజకీయంగా పులివెందుల ఓ పెట్టని కోట. అందుకే అధికారంలో ఉన్నప్పటికీ ఎంతో అలర్ట్ గా ఉండాల్సిన ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలు అంతర్గత కయ్యాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కడప జిల్లాలో పట్టు సాధించిన టీడీపీకి పులివెందులలో మాత్రం అది సాధ్యపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం పోరాడుతున్న ఇద్దరు నేతలు అసలుకే మోసం తెచ్చేలా వ్యవహరిస్తున్నారట. ప్రత్యర్థి బలీయంగా ఉన్న నియోజకవర్గంలో కలిసి నడవాల్సింది పోయి ఇలా వర్గాలుగా విడిపోవడమేంటంటూ సొంత కార్యకర్తలే చర్చించుకుంటున్నారట. సైకిల్ ప్రయాణంలో కయ్యాల కాపురం చేస్తున్న ఆ ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కాగా మరొకరు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరికి అస్సలు పడట్లేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తప్ప ఇతరులకు ఓటర్లు పట్టం కట్టిన దాఖలాలు లేవు. అపోజిషన్ లో ఉన్న నాయకులు తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏదో నామినేటెడ్ పదవి తీసుకుని సంబరపడ్డం తప్ప పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. అలా ఇక్కడి తమ నాయకులను గౌరవిస్తూ వస్తోంది టీడీపీ. ఆ క్రమంలో ప్రస్తుతం పులివెందుల ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న రామ్ గోపాల్ రెడ్డి కూడా లోకల్ గా టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. అయితే ఇద్దరు కీలక నాయకులు ఉన్న చోట సైకిల్ జోరుగా ముందుకు సాగాల్సింది పోయి అంతర్గత పోరుతో అంతకంతకు వెనక్కి వెళుతోందట. ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రత్యర్థుల మాదిరి బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారట ఈ నాయకులు. దానికి కారణాలు ప్రస్తుత పరిస్థితులు ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపిన తీరు చూసిన వారెవరైనా ప్రస్తుత పరిస్థితిని ఊహించరు. మేము ఇద్దరం కాదు, ఒక్కరే అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆ పోరులో టీడీపీని విజయ తీరాలకు చేర్చారు. కానీ నెలలు గడవక ముందే మళ్లీ మొదలెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియోజకవర్గమంతా తానేనంటూ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కలియ తిరుగుతుంటే లోకల్ నాయకుడిగా తానేం తక్కువ తినలేదు అన్నట్టుగా తన గ్రూపు కార్యకర్తల్ని తయారు చేసుకుంటున్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలోని 6 మండలాలకు గాను 4 మండలాల్లో బీటెక్ రవి, 2 మండలాల్లో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరికి వారు ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరికి వారు ఆధిపత్యం చూపే ప్రయత్నం చేస్తూ ఉండడంతో స్థానికంగా టీడీపీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తామిద్దరం ఒకటేనంటూ ఈ నేతలు చేసిన ప్రకటనలన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రస్తుత పరిణామాలతో అర్థమైపోతోందని స్థానిక టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. తాము ఒక్కరు కాదు, ఇద్దరమే, తమ భావజాలాలు కూడా వేరువేరే అంటూ మళ్లీ మొదటికొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారము ఉండి అందలం ఎక్కలేక ఎందుకీ పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారట కార్యకర్తలు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటికైనా పంతాలు వీడి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచిస్తున్నారట.